ఉపయోగించుకుంటున్నాం, కానీ దేవుని కొరకు ఏమైనా ప్రయాసపడుతున్నామా? తిరిగి జన్మించాలి. ప్రభుని నమ్ముకో ప్రియులారా. రక్షింపబడి మారు మనసు పొందితే తప్ప నీవు దేవుని రాజ్యానికి వెళ్ళలేవని దేవుని వాక్యం. ఎటువంటి ఘోర పాపినైనా ఆయన క్షమించే దేవుడు. పాపములు క్షమించే అధికారము భూలోకంలో ఆయనకు తప్ప ఎవరికి లేదు. ఎటువంటి ఘోర పాపినైనా, శిలువ మీద ఉన్న దొంగ ఘోరాతి ఘోర పాపాలు చేసినాడు. ప్రభువా, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అన్నాడు. ప్రియులారా, ఇంత గొప్ప రక్షకుడిని మనం పెట్టుకొని ప్రియులారా ఆ ప్రభు దగ్గర మోకరిల్లి, ప్రభువా నేను పాపినని ఒప్పుకో. నేడే రక్షణ దినం, రేపు నీది కాదు ప్రియులారా. నేడే రక్షణ దినమని దేవుడి వాక్యము చెలవిస్తుంది. రేపు అని వాయిదా వేయవద్దు. నువ్వు ఇంకా ప్రభుని నమ్ముకోకపోతే ఈరోజే ప్రభు సన్నిధిలో మోకరిల్లి ఉన్న పాటున ఎక్కడికెక్కడికి పోవాల్సిన పని లేదు. ఉన్న పాటులో ఉన్న స్థలంలో మోకరిల్లి, ప్రభువా నేను పాపినని ఒప్పుకుంటే ఆ ప్రభు క్షమిస్తాడు. నీ పేరు జీవగ్రంథమందు వ్రాయబడుతుంది. నీవు నిత్యము ప్రభుతో కూడా సదాకాలం ఉంటావని దేవుని వాక్యము చెలవిస్తుంది. దేవుడి మాటలను మనం ఇంటికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చక్కని వర్తమానాన్ని సుమిత్ర బాబు గారికి నాకు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని కదా, చక్కని 2 వర్తమానాలు మనం విని ఉన్నాం. ప్రభునందు నిద్రించటం, ప్రభువును కలిగి జీవించటం అన్నది చాలా ముఖ్యమైనది. ఈ ప్రభువును కలిగి ఉండడం అనగా చనిపోయిన తర్వాత కలిగి ఉండడం కాదు, బ్రతికి ఉండగానే ప్రభువును కలిగి ఉండాలి. ప్రభువును కలిగి ఉండాలి అంటే మనం మొట్టమొదటిగా చేయాల్సింది మారు మనసు పొందుకోవాలి. పాపం చేయని వాడు ఎవరు కూడా ఈ లోకంలో లేరు. తప్పు చేయని వాడు ఎవరైనా ఉన్నారా? పవిత్రంగా పుట్టినప్పటి నుంచి పవిత్రంగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా లేరు. పశ్చాత్తాపం పొందుకోవాలి. నేను పాపం చేశాను, ఈ క్రియలు చేశాను, ఈ బ్రతికాను అని పశ్చాత్తాపం పొంది ప్రభువును కలిగి ఉండాలి. అనగా క్రీస్తు అనగా బాప్తిసం తీసుకోవాలి. యేసు ప్రభుల వారు మార్గం అన్నాడు. ఎక్కడికి మార్గం? పక్కింటికి మార్గమా? ఎక్కడికి మార్గం? పరలోకానికి మార్గము యేసు ప్రభుల వారు. ఆ మార్గాన్ని మనం గురిగా పెట్టుకొని ఆయన యుద్ధకు మనం చేరాలి. ఆ స్థిరమైనటువంటి స్థలం పరలోక రాజ్యం చేరాలి అంటే ఆ మార్గమును అనుసరించాలి. మార్గం ఏమన్నాడు? బాప్తిసం తీసుకోవాలి, విశ్వసించాలి, బాప్తిసం తీసుకోవాలి, ప్రభు బలలో చేయి వేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే బాప్తిసం తీసుకున్నాక మళ్ళీ పడిపోతారు. కొంతమంది మళ్ళీ బల్ల తీసుకొని కూడా పడిపోతున్నారు. అందుకే ఏమంటాడంటే దశలోనికి రాసిన పత్రికలో ఆయన అంటాడు చూడండి, 3వ అధ్యాయము 8వ వచనములో, ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా. మీరు ప్రభువునందు స్థిరంగా ఉన్నారా? పడిపోయే వాళ్ళకు చెప్తున్నాడు దేవుడు, మీరు స్థిరంగా ఉన్నారా లేదా? అది గుర్తించండి, అది తెలుసుకోండి. స్థిరమైనటువంటి